నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు చంద్రబాబు గారి గురించి. ఏమనంటే, చంద్రబాబు గారు తన రాజకీయ జీవితంలో ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? మేము వచ్చిన తర్వాత విప్లవాత్మకంగా 17 మెడికల్ కాలేజీలు కట్టాలని నిర్ణయిస్తే 5 కాలేజీల్లో మేము పనులు ప్రారంభిస్తే చంద్రబాబు వచ్చి ఇప్పుడు 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు, తనకు కావాల్సిన వాళ్ళకి దోచిపెట్టాలని చూస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు. సరే, దోచిపెట్టడం లేకపోతే ప్రైవేటు పరం చేయడం వీటి గురించి కాసేపు పక్కన పెడితే, చంద్రబాబు గారు ఒక మెడికల్ కాలేజ్ అయినా కట్టారు. ఇప్పటికి 4వసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు అనేది జగన్మోహన్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్న. బహుశా మరి జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఇచ్చిన వ్యక్తికి చంద్రబాబు గారు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు అనేది తెలియకపోయి ఉండదు. తెలుసుంటే ఆయన ఎన్ని కాలేజీలు కట్టారో నిజంగా ఆ రోజే జగన్మోహన్ రెడ్డికి చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి ఈ మాట మాట్లాడే ధైర్యం కూడా చేసేవాడు కాదు. సో చంద్రబాబు గారు మొత్తం ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు అంటే, ఆయన హయాంలో 27 మెడికల్ కాలేజీలు ప్రారంభించి 25 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు. అందులో 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే 20 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సో చంద్రబాబు గారు తెచ్చిన మొత్తం మెడికల్ సీట్లు అంటే మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ఎంతో తెలుసా? 5015. అంటే ఈ 27 కాలేజీలలో ఇప్పటి వరకు చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 5000 పైబడి ఉంది. ఇది చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్. సో ఎక్కడ తెచ్చారు ఏంటనొచ్చు. అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చూసుకుంటే ఇందులో మొత్తం 20 మెడికల్ కాలేజీలు చంద్రబాబు గారి హయాంలో వస్తే 18 కాలేజీలు ఆయన హయాంలోనే పూర్తయ్యాయి. అందులో 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే 13 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2013 వరకు, అది రాజశేఖర్ రెడ్డి అనుకోండి, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి అనుకోండి, రోషయ్య అనుకోండి, ఎవరైనా అనుకోండి, సో వాళ్ళ హయాంలో మొత్తం 8 మెడికల్ కాలేజీలు వచ్చాయి. అందులో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే 5 ప్రైవేటు మెడికల్ కాలేజీలు. ఆ ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1245. అలాగే వైసీపీ హయాంలో మొత్తం మెడికల్ కాలేజీలు తెచ్చింది 5. ఆయన 17 అని చెప్పినా ప్రారంభించి సీట్లు తెచ్చింది 5 మెడికల్ కాలేజీ. సో 5 మెడికల్ కాలేజీలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజు. ఇవి కూడా మొత్తం కేంద్రం పాలసీ ప్రకారం వచ్చింది. ఒక కాలేజీ మాత్రం ప్రైవేటు కాలేజీ. ఇక ఈ ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 950. అంటే అటు 1245, ఈ 950. అంటే మొత్తంగా ఎన్ని సీట్లు తెచ్చారో మీరే అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో గట్టిగా 2000 సీట్లకు కొద్దిగా అటు ఇటుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో, రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి. కానీ చంద్రబాబు గారి హయాంలో వచ్చిన మెడికల్ సీట్ల సంఖ్య, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 5015. జగన్మోహన్ రెడ్డి అడిగాడు కదా, నువ్వెన్ని కట్టావు అని. అంటే మరి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి, దానికి సమాధానం చెప్పాలి. ఇక ఎక్కడ కట్టారు ఏంటనే మీకు అనుమానం కూడా రావచ్చు. నేను మచ్చుకి మీకు కొన్ని కాలేజీ పేర్లు చెప్తాను నేను. అందులో ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేటు కాలేజీలు కూడా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు మెడికల్ సైన్స్ ఏలూరులో ఉంది. సో ఇది ట్రస్ట్ ద్వారా ఏర్పడినటువంటి సంస్థ. అంటే ట్రస్ట్ మెయింటైన్ చేస్తుంది దీన్ని పూర్తిగా. గవర్నమెంట్ అండర్లో, గవర్నమెంట్ టేకింగ్ లోనే ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనంతపురం, ఇది గవర్నమెంట్ కాలేజీ. నారాయణ మెడికల్ కాలేజీ నెల్లూరు, ఇది ట్రస్ట్ మెయింటైన్ చేస్తుంది, నారాయణ ట్రస్ట్. అలాగే పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ కుప్పం, ఇది కూడా ట్రస్ట్ మెయింటైన్ చేస్తుంది. ఇక పెన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజీ. అలాగే జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ రాజమండ్రి, ఇది ట్రస్ట్ ద్వారా మెయింటైన్. అలాగే కాటూరి మెడికల్ కాలేజీ గుంటూరు, ఇది ట్రస్టే మెయింటైన్ చేస్తుంది. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విజయనగరం, దీన్ని కూడా ట్రస్టే మెయింటైన్ చేస్తుంది. అలాగే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ గుంటూరు, సో ఇది కూడా ట్రస్టే మెయింటైన్ చేస్తుంది. అలాగే ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నెల్లూరు, ఇది పూర్తిగా గవర్నమెంట్ కాలేజీ. అలాగే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ తిరుపతి, ఇది పూర్తిగా గవర్నమెంట్ అండర్ లో ఉన్నటువంటి కాలేజీ. అలాగే విశ్వభారతి మెడికల్ కాలేజీ కర్నూలు, సో ఇది సొసైటీ ద్వారా మెయింటైన్ చేస్తున్నారు దీన్ని. అలాగే గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విశాఖపట్నం, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చిత్తూరు, గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ విశాఖపట్నం, నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కృష్ణ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి విజయనగరం, ఇది పూర్తిగా గవర్నమెంట్ అండర్. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా నిధులు ఇచ్చి పూర్తి చేసినటువంటి కాలేజీ, దాదాపుగా 1100 కోట్లు. బట్ చంద్రబాబు గారి హయాంలో జరిగినటువంటి నిర్మాణం ఇది. అలాగే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కావచ్చు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏలూరు కావచ్చు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విజయనగరం కావచ్చు. ల్యాండ్ అలొకేటెడ్ బై 2018 గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏలూరుకి ఆ ల్యాండ్ అనేది గవర్నమెంట్ చంద్రబాబు గారే అలొకేట్ చేశారు. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విజయనగరం, దీని ల్యాండ్ ను కూడా ఎవరు అలొకేట్ చేశారంటే చంద్రబాబు గారు అలొకేట్ చేశారు. మనం చెప్పాం కదా 2 కాలేజీలు చంద్రబాబు గారి హయాంలో పూర్తి అవ్వలేదు, ఆ 2 కాలేజీలు ఇవే. సో కాకపోతే ల్యాండ్ అది గవర్నమెంట్ చంద్రబాబు గారే తీసుకున్నారు. దాని ప్రపోజల్ అన్ని చంద్రబాబు గారి హయాంలోనే వచ్చాయి.
బట్ నిర్మాణం అనేది తర్వాత గవర్నమెంట్లు మారిన తర్వాత జరిగినటువంటి. సో అలాగే తెలంగాణలో కూడా కొన్ని ఉన్నాయి. మమతా మెడికల్ కాలేజీ ఖమ్మం, అలాగే ఎస్విఎస్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్, కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నార్కెట్పల్లి, అలాగే ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్, అలాగే మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అలాగే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ, అలాగే చెలమాడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలంగాణలో చెప్పుకున్నవన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలు. ఇవి కూడా చంద్రబాబు గారి హయాంలోనే పూర్తయినటువంటి కాలేజీలు. 98, 99, 2001, 2, 3. సో ఇయర్స్ ఇవి అనమాట. మరి జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి కంటే మరి ఆ స్క్రిప్ట్ ఇచ్చిన వ్యక్తి తప్పు, జగన్మోహన్ రెడ్డి తప్పు కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదు. జగన్మోహన్ రెడ్డికి మెడికల్ కాలేజీ అంటే ఏంటో తెలియదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఉన్న తేడా ఏంటో తెలియదు, ట్రస్ట్ మెయింటైన్ చేయడం అంటే ఏంటో తెలియదు. ఇవేవి జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే అది నిజమని చెప్పి జగన్మోహన్ రెడ్డి నమ్మి దాన్ని చదువుతాడు, లేదా దాని గురించి మాట్లాడతాడు. మరి చంద్రబాబు గారు ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాడా అని అడిగిన వాళ్ళు ఈ మెడికల్ కాలేజీలకి సమాధానం చెప్పాలి. ఇవన్నీ ఎవడు కట్టాడు? జగన్మోహన్ రెడ్డి కట్టాడా? రాజశేఖర రెడ్డి తీసుకొచ్చి కట్టారు. ఇవన్నీ ఎవరి హయాంలో కట్టారు? ఇవి వీటి ఇయర్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రధాన కాలేజీలు 2000, 2001, 2002, 2003, 2014, 2016, 2019లో స్టార్ట్. ఇందా చెప్పాం కదా ల్యాండ్ అలోకేటెడ్ బై అని చెప్పాం కదా. అది చంద్రబాబు గారు మొన్న నవ్యాంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తొలిసారి చివరి దఫాలో ల్యాండ్ కేటాయించారు. ఆయన కంటిన్యూషన్ కూడా ఉంటే కాలేజీలు ఆయన హయాంలో పూర్తి అయిపోయింది. సో మరి ఇవి చంద్రబాబు గారి హయాంలో పూర్తి చేసినటువంటి కాలేజీలు. జగన్మోహన్ రెడ్డి లాగా నేను 100 కాలేజీలు తెస్తానని చెప్పి 2 కాలేజీలు 3 కాలేజీలు పూర్తి చేయలేదు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలు అన్నాడు. ఎన్ని కాలేజీలకు సీట్లు తీసుకొచ్చాడు, ఎన్ని కాలేజీలో క్లాసులు స్టార్ట్ అయ్యాయి. సరే అరకొర సదుపాయాలు ఇంకోటి కాసేపు పక్కన పెడదాం. ఎన్ని కాలేజీలు? 5 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో స్టార్ట్ అయ్యింది. మరి నువ్వు 17 కాలేజీలని ఎలా చెప్పుకుంటావు జగన్మోహన్ రెడ్డి నువ్వు కట్టకుండా? పోనీ నువ్వు పెట్టిన డబ్బులు ఏమైనా ఉన్నాయి ఆ కాలేజీలకి? జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన 5 కాలేజీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బులు లేవు. 1 కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చారు, ఇతర బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చారు. 2 కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. వాటి 3వది ఆరోగ్యశ్రీ నిధులు దాదాపుగా 300 కోట్ల రూపాయలు మళ్లించారు. దానికి అప్పట్లో ఆరోగ్యశ్రీ నిధులు మళ్లించారు. అంటే అప్పులు, కేంద్ర ప్రభుత్వ నిధులు, ఆరోగ్యశ్రీ నిధులు, ఈ 3 నిధులతో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినవే 5. స్టిల్ వీటిల్లో ఇప్పటికీ కూడా 1500 కోట్లు సుమారుగానో ఎంతో పెండింగ్ బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈ 5 మెడికల్ కాలేజీల్లో కూడా పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించాల. జగన్మోహన్ రెడ్డి పెట్టినకొచ్చే 2000 కోట్లు మొత్తం కాలేజీలకి. అందులో 970 కోట్లేమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, 674 కోట్లేమో జగన్మోహన్ రెడ్డి అప్పున్నాడు ఆల్రెడీ. అంటే బిల్లులు చెల్లించాల. ఇంకేంది జగన్మోహన్ రెడ్డి అందులో ఇచ్చింది? నాకు అర్థం కాల. 2000 కోట్లలో తిప్పి కొడితే 400 కోట్లన్నా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టగలిగాడా? అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇనిషియేషన్ తీసుకుని సప్పో లేదా కేంద్ర ప్రభుత్వాన్ని బతిమిలాడు కాలేజీలు పూర్తి చేస్తే తప్పులేదు. ఎస్ అగ్రి. జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఏదో ఒక విధంగా చేశాడు అనుకుందాం. ఏది నువ్వు చేసింది ఏదేడా? చేసింది ఏది? 17 కాలేజీలు అన్నావు. కేంద్ర ప్రభుత్వం ఈడ్చిచ్చిందని అప్పట్లో మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి 17 కాలేజీల్లో 5-6 కాలేజీలకు మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు చెప్పింది? మౌలిక సదుపాయాలు లేవు. అరే పాలకొల్లులో కనీసం ల్యాండ్ కూడా సదును చేయకుండానే నరసాపురం సభలోకి వెళ్ళిపోయి నేను పాలకొల్లులో 500 కోట్లతో మెడికల్ కాలేజీ పనులు ప్రారంభించాయని చెప్పాడు. పనులు అంటే ఏంటో తెలుసా? నేల చదును చేయటం. దాన్నే మెడికల్ కాలేజీ ప్రారంభించానని చెప్పుకున్నాడు వెళ్ళిపోయి. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి పని. ఇప్పుడు చెప్పాలి మరి పేటీఎం బ్యాచ్ ఇప్పుడు చంద్రబాబు గారు తెచ్చిన కాలేజీలు నేను లిస్టు చదివా. ఒకవేళ కాదు అంటే ఎవరి హయాంలో వచ్చిందో మీరు బయట పెట్టాలి. లేదా జగన్మోహన్ రెడ్డి అన్న మాటకు సిగ్గుతో తలదించుకోవాలి. ఎవరేమో చంద్రబాబు గారు 27 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు, 25 ఆయనే పూర్తి చేశాడు. జగన్మోహన్ రెడ్డి 17 అని చెప్పి 5 కదా పూర్తి చేసిందని చెప్పి ముక్కును వేలేసుకుని చంద్రబాబు గారికి క్షమాపణ చెప్పాలి. అంటే ఎవరు ఏమి తెచ్చారో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు, ఆయనకు తెలియదు. ఆయన ఏదో అన్నాడు కాబట్టి అదే నిజం అనుకుని పేటీఎం బ్యాచ్ ఎగరటం. కానీ వాస్తవం చంద్రబాబు గారు 27 కాలేజీల్లో 2 కాలేజీలు ల్యాండ్ అలోకేట్ చేశాడు. ఆయన 5015 మెడికల్ సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఆయన రాష్ట్రానికి తీసుకొచ్చాడు. రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ సీట్లు అన్ని గట్టిగా తిప్పి కొడితే 1000 సీట్లు ఉన్నాయో లేదో. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సీట్లు 900 చిల్లర సీట్లు. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు తీసుకొచ్చారు, ఎవరు ఎక్కువ మెడికల్ కాలేజీలు కట్టారు? ప్రభుత్వ కాలేజీలు కూడా 7 కట్టారు చంద్రబాబు గారి హయాంలో. ఇది చంద్రబాబు గారి ట్రాక్ రికార్డు. Please subscribe to Leo News for more videos.